94 స్థానాలు తెలుగుదేశం, 24 స్థానాలు జనసేన. ఇద్దరు కలిపితే 118 స్థానాలు దాదాపు ప్రకటించినట్టు. అంటే 120 వేసుకుంటే ఇంకా 57 మాత్రమే ఉన్నట్టు. 55 2 కలిపి 57 మాత్రమే పక్కన పెట్టినట్టు. ఇక్కడ జనసేన వచ్చేటప్పటికి భయపడ్డారా లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా జనసేనలో టికెట్లు ఇస్తున్నారు కాబట్టి ఆ పేరు చెప్తే ఆగ్రహిస్తారని ఆగారా? 24 సీట్లే తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అందులో 5 పేర్లే ప్రకటించి మిగతా 19 పక్కన పెట్టారు. ఒకటి తన సీటు కూడా తను ప్రకటించుకోవాలి. సరే ఆయనది పక్కన పెడితే ఇంకా 18 సీట్లు ఉంటాయి. ఆ 18 సీట్లో బయట నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఫస్ట్ లిస్ట్ 5 చూస్తే మాత్రం బ్యాలెన్స్డ్గానే ఉంది. ఒక్క కొనతాలు ఒక్కడే బయట నుంచి వచ్చినటువంటి ఆయనకి ఇచ్చింది. అది కూడా అనకాపల్లి ఓ పక్కన నాగబాబు పోటీ చేయబోతున్నారు కాబట్టి పార్లమెంటు ఆయన బలమైనటువంటిది. అటు పెందుర్తి ఇవన్నీ కలిపితే అనకాపల్లి సెగ్మెంట్లో జాగ్రత్తగా వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. అదే సందర్భంలో మిగతా 19కి సంబంధించి 18కి సంబంధించినంత వరకు చూసుకుంటే ఏంటి పరిస్థితి? వ్యూహాత్మకంగానే ఆగారా? అంటే ఈ అసంతృప్తులు అసమ్మతులు చూసుకుని అవసరమైతే కొన్ని తెలుగుదేశానికి మళ్ళీ రెట్టిచ్చేటట్టు అలాగేమన్నా అందుకోసం ఆపారా? లేకపోతే లిస్టు తన దగ్గర ఉండి ఒకేసారి కాకుండా దశల వారీగా ప్రకటిస్తే అంటే ఇప్పుడు ఏమేమి సీట్లో కూడా చెప్పాల. సీట్లు ఏంటో చెప్తే జనసేన వాళ్ళు అంతవరకన్నా సంతోషంగా ఉంటారు. మిగతా వాళ్ళకి సంబంధించిందని తేలుతుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి సీట్లు అనౌన్స్ చేశాకనే ఆ ప్రాంతాల్లో ఆశ పెట్టుకున్నటువంటి జనసేన వాళ్ళు మండిపోతున్నారు. జనసేనకు సంబంధించి ఏమేమి సీట్లు వస్తున్నాయి కనీసం ఆ సీట్లు అనౌన్స్ చేస్తే అభ్యర్థుల పేర్లు తర్వాత ఓ సంతోషం ఉంటుంది కదా. ఒకవేళ ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా జనసేనలో చేరి ఆ సీట్లు తీసుకోబోతున్నారా, అందుకోసం ఆపారా? ఇది $1 మిలియన్ ప్రశ్న.